ఇరాన్పై అమెరికా దాడి చేయడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇకపై ప్రతి అమెరికన్ టార్గెట్ అవుతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ట్రంప్ దాడులు ప్రజలను ప్రమాదంలో నెట్టారని మండిపడుతూ అమెరికాలో నిరసనలు భారీగా వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగింది? నిజంగా అమెరికా ఇరాన్లో అణుస్థావరాలు లేకుండా చేసిందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణుస్థావరాలపై విజయవంతంగా దాడులు చేశామని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్లో అసలు ఏముందంటే, ముఖ్యమైన యురేనియం శుద్ధి కర్మాగారం ఉన్న ఫోర్డోపై బాంబులు వేశాము. దాడులు జరిపిన అనంతరం తమ విమానాలన్నీ సురక్షితంగా అమెరికాకు తిరిగి వచ్చాయి. మన అమెరికా యుద్ధ వీరులకు శుభాకాంక్షలు అంటూ ప్రపంచంలో మరే సైన్యం ఇలాంటి పని చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది అని అతడు తన పోస్టుల్లో చెప్పినటువంటి విషయం ఇది. అమెరికా సైన్యం దాడులు చేసిందని సోషల్ మీడియాలో ప్రకటించిన 2 గంటల్లోనే వైట్ హౌస్ నుంచి టెలివిజన్ ప్రసంగం చేస్తూ ఈ ఆపరేషన్ అద్భుతమైన విజయం సాధించింది. ఇరాన్ కీలక అణుశుద్ధి స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టేశాం. ఈ చర్య ద్వారా ఇరాన్కి అణుశక్తిగా మారే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు శాంతిని నెలకొల్పేందుకు మార్గం సుగమమైందన్నాడు. ఇరాన్ తమ దేశంలో అమెరికా దాడులు జరిపినట్లు అంగీకరించింది కూడా. అమెరికా దాడులతో తమ అత్యంత కట్టుదిట్టమైన ఫోర్డో అణుస్థావరానికి స్వల్ప నష్టమే జరిగిందని ఇరాన్ అంటుంది. అణుస్థావరాలపై దాడులు చేశామంటూ ట్రంప్ చేసిన ప్రకటన నిజమే, కానీ మాకేమీ పెద్ద నష్టం జరగలేదు, మేము అప్పటికే అక్కడి నుంచి అన్నింటినీ తరలించామని ఇరాన్ న్యూస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. తమ దేశానికి చెందిన 3 అణుస్థావరాలపై జరిపిన దాడి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని ఇరాన్ అణుశక్తి సంస్థ అంటుంది. ఇంకా అమెరికా చేపట్టిన దాడుల తర్వాత రేడియేషన్ స్థాయిలో ఎలాంటి పెరుగుదలను గుర్తించలేదని సౌదీ అరేబియా ఐక్యరాజ్య సమితికి చెందిన న్యూక్లియర్ వాచ్ డాగ్స్ చెప్పాయి. అయితే ఈ దాడి జూన్ 22, 2025న ఇరాన్ సమయం ఉదయం 2:30 ఐఎస్టీ ప్రకారం ఉదయం 5:30 ప్రాంతంలో ఇరాన్పై అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ అనే పేరుతో వైమానిక దాడి చేసింది. ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హామర్లో 7 B-2 స్టైల్ బాంబర్లతో సహా 125 US సైనిక విమానాలు పాల్గొన్నాయని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ US జనరల్ డాన్ కేన్ తెలిపారు. ఇంకా ఈ దాడుల కోసం 2 B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ క్రాఫ్ట్లను అమెరికా ఉపయోగించింది. అలాగే 6 GBU-57 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనేట్రేటర్లు MOPలను ప్రయోగించింది. ఈ తరహా వార్ ఎయిర్ క్రాఫ్ట్లను అమెరికా ఉపయోగించడం ఇదే మొదటిసారి. సుమారు 15 టన్నుల బంకర్ బస్టర్ బాంబులతో కూడిన అమెరికన్ స్టెల్త్ బాంబర్లను ఫోర్డో అణు కేంద్రంపై వేసింది. ఒక్కో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ 15 టన్నుల బంకర్ బస్టర్ బాంబులను మోసగెళ్లగలదు. భూమిలో లోతుగా పాతుపెట్టిన ఎటువంటి కట్టడాలైనా ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంటుంది. 13,000 కేజీల బరువు ఉండే ఈ బాంబు పేలడానికి ముందు 60 అడుగుల కాంక్రీట్ దిమ్మను కూడా చీల్చుకుంటూ పోగలదని నిపుణులు చెప్తున్నారు. GBU-57 బాంబులు అమెరికా దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైనవి అంటున్నారు. ఇవి భూమిపై పడ్డ వెంటనే 200 అడుగుల వరకు జొచ్చుకెళ్లగలవు. నేల అయినా 60 అడుగుల మందంతో నిర్మించిన రియస్ ఫోర్స్ కాంక్రీట్ అయినా చీల్చుకొని దూసుకెళ్లే సామర్థ్యం వీటికి ఉంటుంది. GBU బాంబు మిజైల్స్ లా కనిపిస్తుంది. ఒక్కో GBU-57 బాంబు ఎత్తు 20.5 మీటర్లు, 31.5 అంగుళ డయామీటర్ వైశాల్యం గల ఈ బాంబర్ను వేసిన వెంటనే తలకిందులుగా నేలపై పడుతుంది. దాని తల భాగం నేలపై పడిన వెంటనే ముందు వెనక ఉన్న రెక్కలు ఓపెన్ అవుతాయి. అవి భూమిని తొలిచేయడానికి ఉపయోగపడతాయి. ఇరాన్లోని కోమ్ సిటీకి సమీపంలోని ఎత్తైన పర్వతంపై ఫోర్డో న్యూక్లియర్ స్థావరం వంటి అత్యంత పటిష్టమైన ఇరాన్ భూగర్భ న్యూక్లియర్ స్థావరాన్ని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ GBU-57 బాంబులను అమెరికా ప్రయోగించింది. ఈ బాంబర్లను తీసుకువచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు మిస్సోరీలో టేకాఫ్ తీసుకున్నాయి. 37 గంటల పాటు ఏకధాటిగా ప్రయాణం సాగించాయి. నేరుగా ఇరాన్ సిటీని చేరుకున్నాయి. అయితే ఇరాన్కు ఇందులో ఎటువంటి ప్రత్యేక నష్టం జరగలేదని ఇరాన్ అంటుంది. ఇంకా వారు ఇలా అంటున్నారు, శత్రువుల కుట్రలు ఎన్ని ఉన్నప్పటికీ వేలాది మంది విప్లవాత్మక ఉత్సాహభరితమైనటువంటి శాస్త్రవేత్తలు నిపుణుల కృషితో నిర్మించినటువంటి ఈ కార్యక్రమం పురోగతిని ఆపలేరని మేము ఇరాన్ దేశానికి హామీ ఇవ్వాలనుకుంటున్నాం. అనేక మంది అమరవీరుల రక్తంతో నిర్మించిన మా అణు కార్యక్రమం ముందుకు సాగుతుందని ఇరాన్ అంటుంది. అమెరికా దాడి జరిగిన వెంటనే ఇరాన్ నాయకుడు
హుస్సేన్ షరియత్ దామారి వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని పిలుపునిస్తూ ఇప్పుడు ఆలస్యం చేయకుండా చర్య తీసుకోవాల్సినటువంటి వంతు వచ్చేసింది. మొదటి అడుగుగా మనం బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళంపై క్షిపణి దాడులు చేయాలని, అదే సమయంలో అమెరికన్, బ్రిటిష్, జర్మన్, ఫ్రెంచ్ నౌకలకు హర్మోజ్ జలసంధిని మూసివేయాలని అన్నారు. ఆ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 30కి పైగా బాలిస్టిక్ క్షిపణులను మరియు షాహెద్ డ్రోన్లను ప్రయోగించింది. హైఫా, టెల్ అవీవ్, బీర్ యాకోవ్ మరియు నెవ్జియోనాలోని దాడులు జరిగినట్లు ఐడిఎఫ్ నిర్ధారించింది. ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ మరియు పేట్రియాట్ వ్యవస్థలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కొన్ని నివాస మరియు సైనిక ప్రదేశాలను తాకి పౌరులకు గాయాలు మరియు భవనాలకు నష్టం కలిగించాయి. మొత్తం 20 మందికి పైగా గాయపడ్డారు. ఇలాగే అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని పరిశీలకులు ఇప్పుడు అంటున్నారు. ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేయడంతో ఆ దేశంపై ఇరాన్ కక్ష పెంచుకొని ఆ దేశ పౌరులను చంపేందుకు ప్రయత్నించవచ్చని ఇజ్రాయెల్లో అమెరికా మాజీ రాయబారి డానియల్ సి కర్జర్, జాతీయ భద్రతా మండలి మాజీ అధికారి స్టీవెన్ ఎస్ సైమన్ అభిప్రాయపడ్డారు. అసలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలు తీసుకునే నేతను నమ్ముకుని ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను అమలు చేయడంపై నిపుణులు ఇప్పుడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చినికి చినికి గాలి ఇప్పుడు తుఫానులా కనిపిస్తుంది. చాలా మంది యుద్ధం ఆగాలని ప్రయత్నం చేస్తుంటే కొన్ని అగ్రదేశాలు మాత్రం ఈ యుద్ధం ఇంకా పెను తుఫానులా మారాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఇరు దేశాలు యుద్ధంలో మునిగిపోతే లాభం ఆ అగ్రదేశాలకు. కాబట్టి ఏదైనప్పటికీ ఈ యుద్ధం త్వరగా ముగించాలని మనమంతా కోరుకుందాం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.